మూమెంట్ వచ్చేసి ఎప్పుడు అని అంటే క్రియేట్ చేసేది యూనివర్స్. మీ అంతకు మీరు ఓన్గా స్టెప్ తీసుకోలేకపోతున్నారు, బట్ స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఓకే, ఏం చేయాలి అర్థం అవ్వట్లేదు, నిద్రపోవట్లేదు సరిగ్గా, ఓవర్గా థింక్ చేస్తున్నారు, ఆన్సర్స్ అనేది తెలియట్లేదు, చూడలేకపోతున్నారు అనమాట. ఆన్సర్స్ అనేది ఉన్నప్పటికీ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ చెప్పేది మీకు ఇక్కడ ఆన్సర్ అనేది మీ సరౌండింగ్లో ఉంది కానీ మీకు తెలియట్లేదు అదే అని చెప్పేసి అనమాట. ఈ సిచ్యువేషన్లో చేయాల్సింది ఇదే అని చెప్పి, అందుకనే ఇక్కడ యూనివర్స్ నుంచే మీకు టవర్ మూమెంట్ ఎప్పుడైనా యూనివర్స్ నుంచే క్రియేట్ అయ్యేదన్నమాట. లైక్ న్యాచురల్ డిజాస్టర్స్ లాగా అని చెప్పొచ్చు. సో ఏంటి అని అంటే అవి మనకి హెల్ప్ చేయడానికి అయినవే. సో కాబట్టి ఈ టవర్ సిచ్యువేషన్ ఏదైతే జరుగుతుందో తొందరలో మీ లైఫ్లో ఈ 9 of Swords ఎనర్జీ ఉంది చూడండి, అందుకే మనకి ఇక్కడ ఎండింగ్స్ చూపిస్తుంది. మీరు తొందరలో చాలా చాలా స్ట్రాంగ్గా ఎండింగ్స్ అనేది చూస్తున్నారు అన్నట్లు చూపిస్తుంది. పెయిన్ఫుల్ సిచ్యువేషన్కి అది కూడా. ఇది నెక్స్ట్ మీకు టైం లైన్ కూడా కనిపిస్తుంది ఈ రీడింగ్లో. ఏంటి అని అంటే ఇది చాలా మందికి నెక్స్ట్ 1 week to 10 daysలోనే జరిగే సిచ్యువేషన్ అనమాట. ఓకే, సో ఈ టవర్ సిచ్యువేషన్ ఏంటి అని అంటే ఇది ఈ టవర్ మూమెంట్ జరిగిన వెంటనే మీరు ఈ స్ట్రెస్ నుంచి బయటికి రావడము, అంటే ఇప్పుడు వరకు సొల్యూషన్ చూడలేకపోతున్నారు అంటే బాధలో ఉండి ఇల్యూషన్స్లో ఉండి ఓవర్ థింకింగ్ చేయడం వల్ల ఒక్కసారిగా ఆ టవర్ మూమెంట్ జరిగిన వెంటనే మీరు ఏంటి అంటే ఆన్సర్స్ చూడడం, మీ ముందుకు రావడం అనమాట. అది ఆన్సర్ అనేది ఆటోమేటిక్ కనిపించడం, ఓ ఈ సిచ్యువేషన్కి ఇదా సొల్యూషన్, ఇందుక ఈ టవర్ మూమెంట్ జరిగింది అని చెప్పేసి మీకు అనిపించడం అనమాట. సో కాబట్టి ఇది జరగడం అనేది మీరు నోటీస్ చేయొచ్చు. నెక్స్ట్ అయితే ఏమవుతుందనంటే ఈ టవర్ మూమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే మీరు ఏదైతే స్ట్రెస్లో ఉన్నారో అది చాలామందికి ఇది కొంచెము మెంటల్ ప్రెషర్గా ఉండేది, అంటే వర్క్ సిచ్యువేషన్లో ఓవర్గా బర్డన్ తీసుకుంటున్నారు, ఇలాంటిది ఏదైనా ఉండడము, లేకపోతే ఏదైనా కనెక్షన్ గురించి, మోస్ట్లీ వర్క్లో బిజినెస్ లాంటిది ఉంటుంది చూడండి, ఎండ్ వర్క్ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. సో అలాంటి వాళ్ళ కోసం చూపిస్తుంది. రిలేషన్ కూడా అయ్యిండొచ్చు కొంతమందికి. సో ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు అది ఈ టవర్ మూమెంట్ రావడం వెంటనే మీకు సొల్యూషన్ కనిపించడం అనమాట ఎదురుగా. సో అప్పుడు మీకు ఏంటి అంటే డిసైడ్ అవ్వడం, మీరు ద మజిషియన్ ఇంకా కింగ్ ఆఫ్ పెంటికల్స్తో మీకు మనీ రిలేటెడ్గా మీ కెరియర్ రిలేటెడ్గా చాలా స్ట్రాంగ్గా నెక్స్ట్ ఏం చేయాలని మీ మీద మీకు బిలీఫ్ అనేది పెరగడం అనేది చూపిస్తుంది అనమాట. అంటే ఆ టవర్ మూమెంట్ రావడంతో మీరు సొల్యూషన్ చూసిన వెంటనే ఓ ఇది నేను చేయాల్సింది తెలుసుకొని వర్క్ అనేది చేయడము, స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ చేసుకుంటున్నారు అన్నట్లు కూడా చూపిస్తుంది. కొంతమందికి ఇక్కడ ఏంటి అని అంటే ఎనర్జీలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి అయితే కాదు ఇది, ఓన్లీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళ కోసం మాత్రమే. స్పెషల్లీ మీరు వర్క్లో చాలా టైం నుంచి టైం స్పెండ్ చేస్తున్నారు, ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నారు, కానీ గ్రోత్ లేదు. ఈవెన్ ద రికగ్నిషన్ లేకపోతే కంపెనీస్లోనో లేకపోతే బిజినెస్లోనో వేరే వాళ్ళు అప్రిషియేట్ చేయట్లేదు, పోగా ఇంకా ఏంటంటే ఇన్సల్ట్స్ లాంటిదో లేకపోతే అన్నెసరీ మాటలు అనిపించుకోవడమో ఇలాంటివి జరుగుతూ ఉండొచ్చు. కొంతమందికి ఏమవుతుందంటే ఆ జాబ్లో నుంచి మీరు బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఐ నో ఇది చెప్పిన వెంటనే ఒక్కసారిగా ఏమనిపిస్తుంది అంటే నెగిటివ్ అన్నట్లు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఏంటి అని అంటే